హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అన్ వ్లాగ్. దిస్ ఈస్ హీనా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాటి వ్లాగ్ వచ్చేసి నేనైతే కీమా రోటీ అయితే చేస్తున్నానండి. ఇక్కడ హాఫ్ కేజీ కీమా అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. దాన్ని అయితే మంచిగా ఫ్రై చేస్తున్నాను. కీమా కాంబినేషన్ రోటీ అయితే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. అనుకున్న నాకైతే కీమా రోటీ అంటే చాలా ఇష్టం. మా హస్బెండ్ అయితే కీమా అయితే తినరు. తన కోసం అయితే పప్పు చేశాను. ఇక్కడైతే ఆనియన్స్ మిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను. పిల్లలు తింటారు కదా, అందుకని కొంచెం పచ్చిమిర్చి అయితే తక్కువ చేసి అయితే చేస్తాను. మరి మీ అందరు ఏం చేసుకున్నారు ఇవాళ? మా స్పెషల్ అయితే ఇది. చాలా డేస్ తర్వాత అయితే వ్లాగ్ అయితే తీస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోనైతే. చపాతీ కోసం గోధుమ పిండి అయితే తీసుకున్నాను. అందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. మనకి కర్రీ అయ్యే లోపల మనకైతే పిండి అనేది నానుతుంది. అందుకని ఇలా మిక్స్ చేసి అయితే పక్కన పెట్టుకుంటాను. కొన్ని వాటర్ వేసుకుంటూ అయితే మంచిగా చపాతీ పిండిలా అయితే కలుపుకోవాలి. నేనైతే కొంచెం మెత్తగా కలుపుకుంటాను. అప్పుడే మనకి చపాతీ సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఇక్కడైతే పిండి అయితే కలుపుకున్నాం కదా. ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను.
చూసారు కదా ఫ్రెండ్స్, మన కీమా అయితే రెడీ అయిపోయింది. కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే ఉంది. లాస్ట్లోకి అయితే కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. మరి ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్.